ఇంతవరకు మనము ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ వచ్చాము. ఒప్పుకోలు ప్రార్థన అంటే మన హృదయాల్లో మనము దేవుని వాక్యం చేత కడబడుట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27లో ఒక మాట చివరిలో ఉంది. వాక్యముతో చదవండి, ఆ మాట చివరిలో ఉంటుంది. ఎఫెసీ 5:27. చాలమ్మా. వాక్యముతో ఉదకం అంటే నీరు. వాక్యం అనే నీరు. మనం ఎట్లయితే ప్రతి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం అన్ని రకాలుగా శుభ్రాలు చేసుకుంటుంటాం. అది ఒకవేళ మనం శుభ్రం చేసుకోకపోతే దానివల్ల మనకు అనారోగ్యాలు వస్తాయి. మన నుంచి కూడా దుర్వాసన చేయబడింది. కాబట్టి అలాంటి నీటిని వాక్యంతో మన హృదయాలు మనం ఏం చేయాలా? కడుగబడాలి. ఇప్పుడు ఒప్పుకోలు ప్రార్థన అంటే కడుగబడుట. ఎంతమంది అయితే రక్షణ మారు మనసు పొందిన వారు, లేదంటే దేవుని వాక్యం చేత తాకబడిన వారు ఒప్పుకోలు ప్రార్థన చేసి ఆ ఒప్పుకోలు ప్రార్థన అలవాటుగా చేసి మళ్ళీ యథావిధిగా చేసేది కాదు. దాని కొరకే దేవుని వాక్యం ఏం రాయబడింది చదవండి. 2 పేతురు 2వ అధ్యాయం 21, 22 వచనాలు. కాబట్టి నీతి మార్గం, దేవుని మార్గం ఎరిగి ఉండి తప్పిపో వారి విషయమే రాయబడి. ఒకవేళ తప్పిపోయిన వారు ఎలాంటి వారంట? ప్రార్థన చేశాము, ఇట్లాంటివి ఉన్నాము, ఇట్లా చేయకుండా ఇట్లా ఉండాలా, ఇట్లా చేయాలా, అది తప్పు, ఇది రైట్ అని అన్నీ చేసినాం, మంచిదే. అయితే ఒకవేళ చేసి ఉండి కూడా మళ్ళా మనం తప్పిపోతే వాళ్ళ గురించి ఏం రాయబడింది 22 వచనంలో? కాబట్టి ఏమంటున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్టు. కుక్క ఏం చేస్తుందంటే ఎక్కడన్నా వెళ్ళి తింటుంది. తినిన తర్వాత మరలా వచ్చి ఏం చేస్తుందంటే అది కక్కుతుంది. కక్కింది మళ్ళీ ఏం చేస్తుంది? మరలా అదే తింటుంది. అది కుక్క కక్కిన తర్వాత అది వాసన ఎంత ఉంటుందంటే, చాలాసార్లు మాకు అప్పుడు మందిరం లోపల వచ్చి అక్కడ బయట పక్క వచ్చి అవి మామూలు 1, 2 చేసేది కాకుండా ఇది 3వది, ఇది కక్కేవి అవి చాలా వాసన. ఆదివారం ఉదయం అయితే అంత అవన్నిటిని కూడా మొన్న వేసి అంత పార తీసుకొచ్చి ఆ మట్టిని దాన్ని కలిపి ఒక గంపలో తీసుకొని పోయి ఎత్తేసి తలకే. ఎందుకంటే వారం అంతా చేసింటే మనము ఒక ఆదివారం మాత్రం ఉదయం అన్నీ చేసి ఎంత వాసన ఉంటుందంటే అది కక్కిన తర్వాత అంత వాసన. ఒకవేళ మనము ఇప్పుడు ప్రార్థన చేసాము, ఒప్పుకున్నాము, ఒప్పుకోయిన దాంట్లో మనం నిలిచి ఉండాలి. ఒకవేళ నిలిచి ఉండకపోతే తప్పిపోతే దేవుని వాక్యంలో మనం ఒకటి అబద్ధికులమవుతాము, అబద్ధికులందరూ కూడా అగ్నిగుండం పాలవుతారు. రెండవది, మన జీవితము రాను రాను వాత వేయబడి మన సాక్షి చెడిపోతుంది. అందుకే చదవండి, సామెతలు 26:12 అనుకుంటాను ఒక మాట. ఒక్క నిమిషం. 11 ఏమంటే తన మూఢతను మరలా చేసిందే మళ్ళా చేసేది. చేయననడము మళ్ళా. మామూలు తాగే వాళ్ళు చెప్తుంటారు కొంతమందికి. డాక్టర్ దగ్గర పోయినారు అనుకో, తాగొద్దు, ఇది తాగినావు అనుకో నీకు ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, లివర్ చెడిపోతుంది, తర్వాత నీకు ఇంక మెడిసిన్స్ ఏం పట్టాయంటే రైట్ సార్ అంటారు. తీసుకొని వచ్చి 1-2 రోజులు ఏదన్నది పాటిస్తారు. మరలా ఏమవుతుందంటే వాళ్ళ సహవాసం చెడ్డది కదా, వాళ్ళ స్నేహితులు కలుస్తుంటారు. చెడు స్నేహం, దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాపం ఈయన మానుకుంటాడు డాక్టర్ దగ్గరికి పోయి మాత్రలు తిని.
కానీ వాళ్ళ స్నేహితులు ఊరికే ఉంటారు, రాబ్బా మామూలు ఇవన్నీ చూసినాం కానీ మేము కూడా అని తోలుకొని పోతారు. మళ్ళా వాళ్ళకు కూడా బాప్తీసం మళ్ళీ ఇస్తారు. మళ్ళీ వాళ్ళు ముంచుతారు దాంట్లోకి. దాన్ని బాప్తీసం అనకూడదు అనుకోండి. అంటే మళ్ళీ తాగబోతానని అలవాటు చేసి వాళ్ళని ఏమంటారంట మాట మాటికి. ఒకవేళ మీరే ఉన్నారనుకోండి, అంటే బయట దేవుని వాక్యంలో మనం కూడా విని ప్రార్థన చేసి వాక్యం ఎరిగి ఉండి మరలా చేసినాం అనుకో, ఏమంటాడు సాతానుడు ఏం చేస్తాడంటే మనల్ని నేరం మోపుతూ వస్తాడు. అదే ప్రకటనలో మనం ఎప్పుడు కూడా 13వ అధ్యాయంలో ఉంది. వాడు నిరంతరం మన పైన ఏం చేస్తాడు, నేరం. వాడు నేరం మేపకూడదంటే ఎవరైనా మనకు ఒకవేళ చెయ్యని దాన్ని ఎవరైనా నేరం మనకు బాధ కలుగుతుంది. చేసిన దాన్ని నేరం మోపినా కూడా బాధ కలుగుతుంది. ఉదాహరణకి ఏసన్న ఒక క్యాసెట్ వాకింగ్ చెప్పేవాడు, వంకాయల మేము వంకాయలకి రా అంటే ఏమంటారంటే ఎన్ని కిలోలు కావాలమ్మా అంటాడంట. టమోటాలు అడిగినారనుకో వాళ్ళు కూడా ఎన్ని కిలోలు కావాలా అంటారంట. ఒకరికి తాగుబోతాడే ఇక్కడ రా అంటే ఏమంటాడు వాడు, తాగుబోతాడని పిలుస్తావు అంటారు లేదా? చూడండి, వంకాయలు అమ్మేవాడేమో వంకాయలు ఇక్కడ రా అంటే పేరు తెలియదు, వంకాయలు అయిపో అంటారు, నైటీలు అయిపో అంటారు. మీరు పేరే మీకేం చెప్పింటాడు అయిపోయామన్నా? ఒకవేళ తెలిసింటే ఆ బాబు తెలిసింటాడు కాబట్టి రా బాబు బాబు అంటుంటే, ఎందుకంటే అప్పులు ఇచ్చే వాళ్ళ పేర్లు గుర్తుంటుంది, ఊరికి అమ్మేళ్ళ పేర్లు గుర్తుంటుంది ఎవరికైనా జనరల్గా. అట్లా మన స్వభావం ఏమంటే ఒకవేళ కడగబడి తీర్మానం చేసుకుంటే తీర్మానంలో నిలిచి ఉండాలి. ఒకవేళ కొన్నిసార్లు శోధిస్తాడు సైతానుడు. ఉదాహరణ నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మారుమనసు పొందిన తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత నాకు ఒక సినిమాలో ఎక్కువ పిచ్చి ఉండేది. ఆ దినాల్లో ఒక రోజుకు 4 చూసేవాడిని. ఎన్ని మీరేమన్నా నాకంటే ఏమి ఎక్కువ కాదు. పొద్దున ఉదయం 9 గంటల ఆట, 11:30 ఆట, 2 గంటల ఆట, సాయంత్రం ఫస్ట్ షో చూసి నడిచి వచ్చేది ఇంటికి. ఎంత మంచి పనులు కదా మనవి. మళ్ళీ పోయేటప్పుడు కూడా అంతే. తర్వాత ఎట్లా అలవాటు అయినామంటే సినిమా చూడకపోతే నిద్ర రాదు ఆ రోజు. అంత ఈరోజు ఎవరినైనా వాళ్ళని చూసి అయ్యో పాపం అంటే ఒకసారి ప్రభు మాట్లాడి ఎంత ఇదే పనికి అదే కొన్నిసార్లు మాట్లాడతాం కదా అన్నప్పుడు అనిపించింది, నీవును ఒకప్పుడు ఆ స్థితిలో ఉంటే నువ్వు వేరేగా వారి కొరకు ఏం చేయమన్నాడు, ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు ఎవరైనా అవి ఇవి కార్యక్రమాలు హిందువులు కొన్నిసార్లు చేసినప్పుడు అనుకుంటాం, వాళ్ళు అసహించుకుంటాం. కానీ నీవును ఆ స్థితిలో ఉంటేవని నీవు ఎరగవా అంటే ప్రభు ఒకప్పుడు తెలియక మనం కూడా ఉన్నాం కాబట్టి వాళ్ళ నిమిత్తం ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తుంటాం ఎప్పుడు మన గురించే మనకి ఇల్లు, డబ్బులు, అప్పులు, ఉద్యోగాలు, పిల్లలు, మళ్ళీ వాళ్ళకు పుట్టినాక వాళ్ళు పెరిగి పెద్దయి, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, ఈడే చచ్చిపోతుంది. ఇంకా ఇదే సరిపోయింది. కానీ దేవుని వాక్యంలో అట్లా లేదు. నువ్వు రక్షించబడిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినాడంటే అన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి తీర్మానం అనేది సరైనదిగా ఉండాలి. ఇప్పుడు మనము చదువుకున్న భాగం ప్రకారం సామెతలు 26:11లో ఏం చదువు మాట, కాబట్టి ఎవరైనా చెప్పినా వినకపోతే వాళ్ళని ఏమంటారంటే మూర్ఖులు అంటారు. ఒకసారి తప్పని చెప్పింటారు, మరలా దాన్ని అది చేసినారనుకో వాళ్ళని ఏమంటారంటే మూర్ఖులు. మూర్ఖుని యొక్క మూఢత్వము రోకటలో వేసి దంచినా వాని పోదంట. కొన్ని గింజలు ఉంటాయి, అవి దంచితే రోట్లో దంచినా త్వరగా మెదగవు, అంత త్వరగా మెదగవు రోట్లో. అది దినాల్లో మిక్సీకి వేస్తారనుకోండి, అది వేరే క్వశ్చన్. అవి త్వరగా మెదిగేవి కాదు. ఆ దినాల్లో వడ్లు, కొర్రలు, తర్వాత ఇవన్నీ కొన్ని రోల్లో వేసి దంచేవాళ్ళు. ఎంతసేపు 2 గ్లాసులు కొలిచేది, మళ్ళీ ఇట్లా నీళ్ళలో పోసేది, టీవీ చూసుకుంటూ చెయ్యి ఇట్లా అనేసి మళ్ళీ ఇట్లా వేసేసేది.
అంత సులభమైంది వచ్చి, అందుకే అన్ని రోగాలు కూడా వచ్చినాయి ఇప్పుడు. ఎంత సుఖంగా ఉంటామో అన్ని రోగాలు కూడా ఉంటాయి. ఎంత పని తప్పించుకొని తిరుగుతారో అంత నష్టం కూడా కలుగుతుంది. ఎంత చదువుకోకుండా తప్పించుకొని తిరుగులాడతారో అంత కష్టపడాల్సి వస్తుంది భవిష్యత్తులో. ఇప్పుడు చదువుకోకుండా వాళ్ళు, కష్టపడుకోకుండా వాళ్ళు ఇప్పుడు బాగుంటుంది, హ్యాపీగా టయానికి వస్తారు. వీళ్ళకి వెనక ముందు వచ్చిన తల్లి కాబట్టి తండ్రి కాబట్టి కష్టపడి ఏదో ఒకటి చేసి పెట్టింటారు కడుపు తీపి కోసం తినేది, మళ్ళీ తిరిగేది వాళ్ళ జతలో వీళ్ళ జతలు తిరిగేది. ఆ క్రికెట్, మన ఎవరో క్రికెట్కి పోయినారు, బెంగళూరు ఏదో గెలిచిందంట, ఏందది ఐపీఎల్ మ్యాచ్లు, ఎవరు అలా ఆర్సీ ఐపీఎల్ మ్యాచ్, వాళ్ళ కోట్లు వాళ్ళకి వచ్చినాయి. కానీ చూసేకపోయిన వాళ్ళు అభిమానులంతా చచ్చిపోయినారు పిల్లలు. ఎంతమంది చనిపోయినారప్ప? 11 మంది పిల్లోళ్ళు చనిపోయినారు. తర్వాత 60-70 మంది దాకా గాయాలైనాయి. పోయేది ఎవరు పోయినారు ఇప్పుడు? వాళ్ళ తల్లిదండ్రులు. అభిమానులు ఏమో అభిమానం కొద్ది పోయినారు, తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి చదివించి లక్షలు ఖర్చు పెడితే ఎవరికో ఏదో గెలిచిన దాన్ని హాయి లక్షణంగా ఇంట్లో టీవీ చూసినా బాగుండేది. వాళ్ళు ఆటకు పోతే ఎవరు గుర్తుపట్టరు, ఎవరు టీవీలోనన్నా ఎవరికి ఏమి ఇచ్చేది అన్నీ చూడవచ్చు, అలా అంత అభిమానం ఉంటే. నా జీవితంలో నేను కూడా సమయం వచ్చి 98లో ఒక మాటతో ప్రభు మాట్లాడితే, దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించి ఆదోళన మానేసినాం కదా, దాన్ని చూసేది లేదు వినేది లేదు. ఎవరికే టైస్ట్ ఎవరన్నా ఇప్పుడు ఆ సెల్లులు వచ్చినాయిలే, అంతటి ఇష్టం ఉండదు. కానీ అది పేర్లు కూడా మర్చిపోయినాం ఇప్పుడు. కారణం అంటే నా హృదయంలో దేవుని కంటే ఎక్కువగా అది రాకూడదు. నేను అప్పుడు వాక్యం చదివేది, ప్రార్థన చేసి, సెలవు వచ్చిందనుకో ఏం చేసే, ఇట్లా సెలవు వచ్చిందనుకో గుంటకల్లో బేర్షాబాలో ఏదైనా స్పెషల్ మీటింగ్లు ఉంటే అక్కడ వెళ్ళేవాళ్ళం. లేకపోతే బైబుల్, ఒక వాటర్ బాటిల్, టవల్ తీసుకొని వెళ్ళిపోయాము కొండల్లోకి, అడవుల్లోకి. ఉదయం పోయి సాయంత్రం వరకు వాక్యం చదువుకోవడము, ఓ పాట పాడుకోవడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఇదే సాయంత్రం చీకటి అయ్యే వరకు. అప్పుడు ఇంకొచ్చేది మేకలళ్ళు వస్తుంటారు. అప్పుడు ఆ చీకటికి ఇంకా అడవిలో ఉండలేం కదా. ఒకవేళకి మనకేం భయం లేదు, ఉన్నా కూడా బాగుండదు. ఇంకా భూ పెట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి మనకేం ఏలేక కాకలు తెచ్చి ఇస్తాయి అనేదేం లేదు. ఆ పరీక్ష చేసింటే వచ్చినాం. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే విశ్వాస జీవితం సరైనదిగా ఉండాలి, వేషధారణతో ఉండకూడదు. పరిచయంలకు ఉత్త మాటలు చేసి ఉత్త ప్రార్థన చేసేది వద్దు. మనము యథార్థంగా నడుచుకోవాలి అనే దాని గురించి చెప్తున్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు అన్నం లేట్ అవుతుంది, వాకింగ్ చెప్పి ప్రార్థన చేసి మళ్ళీ లేచి తిరుగులాడతారు కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తాను. ఎందుకంటే లేట్ అయింది కాబట్టి అన్నంలో ఎట్లా లేట్ అవుతుంది, 2:30 అవుతుంది, కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్దామని. తర్వాత వాకింగ్ చెప్తే బాగుంటుందని. తర్వాత ఆకలి అంటే చెప్పినా ఎక్కువ, ఎవరికైనా అంతే కదా. నిద్ర వచ్చే టైంలో చదువు ఎక్కుదు, ఒకసారి అన్నం కూడా తినకుండా పడుకుంటారు. నిన్న ట్రైన్లో అనిపించింది, ఇంటికి పోయి ఇంకొరికే పడుకుంది. కానీ అలసిపోయినాం కాబట్టి స్నానం చేయకుండా పడుకున్నా ఏదో బాగలేదని చెప్పేసి ఏం చేసింది ఏం లేదు. పొయ్యి వచ్చినా అంతే, ప్రయాణం పొయ్యి వచ్చే తల్లకి ఈ దినాల్లో అప్పుడున్నంత ఓపికలు తర్వాత అవన్నీ లేవు. కాబట్టి సంవత్సరం ఇంట్లో ఏసీకి అలవాటు పడినాడు కదా, పాప మాటకు వచ్చి అబ్బా ఏం కడపలో ఇంత వేడుంది, కడపలో ఇంత వేడుంది అంటున్నాడు. నేనంటే వాళ్ళని అడుగుపో, కడప వాళ్ళని అంటే పాపం ఇంట్లో బాడీ ఏమైందంటే ఏసీకి అలవాటు పడింది. అప్పుడు ఎందుకు ఈయన ఇంతకుముందు అట్లానే వాడు కాదు కదంటే వయసు పెరిగినాక వస్తా అనుకోండి. ఇప్పుడు బాడీ ఏమైందంటే అడ్జస్ట్ కావాలి. ఇప్పుడు ఆ చల్లవుకి హాయిగా ఉండేదానికి అలవాటు పడినాడు కదా. ఇప్పుడు ఆడ వేడయ్యే లోపల ఏమైందంటే మార్పు వచ్చింది ఆయనకి. అట్లా మనము కొన్నిసార్లు కొన్నిటికి అడ్జస్ట్ అయిపోయిన కాలేం పరిస్థితి వచ్చింది ఇప్పుడు శరీరం. నేను కూడా బాగా అలసిపోయి వచ్చినా కానీ తప్పదు, కొంచెం మీద స్నానం చేసి కొంచెము తినేసి పండుకున్నాను. 12 అయింది, మళ్ళీ నిద్ర పెయిన్ అయింది. మధ్యలో త్వరగా లేచినాం, మళ్ళీ వాక్యం చూసుకోవాలి సిద్ధపడి. ఎందుకంటే ఎంతో ప్రయత్నాలు చేసి అనుకూలం కాలేదు ఎవరిని పిలిచినా. ఎందుకంటే అందరు ప్రోగ్రామ్స్లో ఉన్నారు. కడప ఏరియా అంతా మొత్తం వాళ్ళే 3 రోజులు స్పెషల్ మీటింగ్లు ఉండే యూనివర్సిటీ కాబట్టి ఎవరు నేను పరిచయాలకు అంత పంపేదానికి అనుకూలం కాలేదు. వాళ్ళు కూడా అంతా అట్లా పోతున్నారు. ఇక అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా మమ్మల్ని అడిగినారు పరిచర్యకి, పోలేని పరిస్థితులు. సరే ఇట్లా అయింది పరిస్థితి. సరే ఏదైతేనేమిలే అనుకొని కొంత, ఎందుకంటే ఈరోజేం కాదు ప్రతిదినం వాక్యం సిద్ధపడుతుంటాం కాబట్టి నేను 2000 సంవత్సరంలో ప్రభు ఒక మాట మాట్లాడుతూ వచ్చినాడు. ఏంటంటే ఆ థీమ్ ఏమంటే ప్రభునందు బలవంతులయ్యుండు. ఎఫెసీ పత్రిక 6:12 మీద పాల్ సుధాకర్ అంకులు
పూర్వమామిలకు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. 2000లో పోయినాము. ఆ థీమ్ అది. ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అదే 2 తిమోతి 2వ అధ్యాయము ఒక మాట ఉంది. సైనికుడెవడు, ఆ మాట ఎన్నో వచ్చి 4 చదవండి. 2:4. ఆ, ఆ, ఆ. కాబట్టి సైనికుడు ఎప్పుడు కూడా ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఎప్పుడు పిలిచినా రెడీగా ఉండాలా. కాబట్టి నేనైతే అనుకునేవాడిని ఎప్పుడు కూడా, ఎప్పుడైనా కానీ ఏదైనా కూడా ఏ పరిచర్య కానిలే దేవుని కృపను బట్టి చేయడానికి మనము దేవుని వాక్యం నింపుకోవాలి. అది కొరకు ప్రార్థన చేసినాం మేము. వాస్తవం చెప్పాలంటే మేము ఇప్పుడు ఉన్న లెక్క ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలా, మంచి ఇల్లు కట్టుకోవాలా, పెండ్లాం పిల్లలతో హాయిగా బతికి జీవితం జీవించి నలుగురిలో పేరు ప్రతిష్టలు తెచ్చుకొని జీవించాలని ఏ రోజు కూడా తలంచలేదు. ఒకటే ఒకటి, నేను నా ప్రభు కొరకు నన్ను ఎందుకు రక్షించుకున్నాడో ఆ ఉద్దేశం కొరకే బ్రతకాలని నా తీర్మానం. అంతకు తప్ప వేరే ఏం ఆశించలేదు, ఏ రకంగా కూడా ఆలోచన చేయలేదు. వాస్తవం చెప్తా. అట్లా చేసింటే వేరే రూట్లో పోయే వాళ్ళం, మీకు అందుకోకుండా ఉండేవాళ్ళని. అది ఏ రకంగా ఉద్యోగం అంటే ఉద్యోగమే కాదు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చాలా దేవుని కొరకై, దేవుని పని కొరకై, దేవుని సంఘం కొరకై. ఇప్పుడు కూడా చాలామంది పిలిచినా పోతే సంఘానికి నష్టమని కొన్ని ఏళ్ళుగా సంవత్సరాలు, దాదాపు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు ఇక్కడే ఉంటున్నాం, ఎక్కడ పోలేకపోయి పరిచయం అంటే సంఘము క్షేమం కొరకే. ఎందుకంటే పరిచయం ఇప్పుడు ఓపిక లేదు, పిలిచి పాట పాడిస్తామంటే ఎవరు లేరు. ఎందుకంటే మళ్ళీ పాట పాడించి వాక్యం చెప్పాలంటే తప్పదు. కాబట్టి నిన్న ఒక సాక్ష్యంలో ఒక మాట, సంఘ పెద్ద కడపలో ఉంటాడంట, ఆయన జార్జ్ అంకుల్ పేరు. ఆయన టీవీఎస్ లూనాలో వచ్చేవాడంట ప్రతి మీటింగ్కి. సంఘ పెద్దలు అంటే ముందే వస్తారులే జనరల్గా, ఎక్కడైనా ముందుకంటగా వాళ్ళ ప్రోగ్రాము అన్ని రకాలు ఉంటుంది, బాధ్యత అది నెరవేర్చు. వస్తూ వస్తూ గేట్ దాకా పోతున్నాగానే ఆయన ఆ స్కూటీ ఆ దినాల్లో చిన్నది లూనా, దాని మీద నుంచి కింద పడిపోయినాడంట. ఆయన మొత్తం ఆయన సేవకుడు సాగు. ఆయన వచ్చే లోపలుగా వీళ్ళు సంఘంలో ట్రైనింగ్లో ఉన్న సేవకులు ఉంటారనమాట. ముసలు రాగానే వాళ్ళు బండి తీసుకొని పక్కన పెట్టడము అదంతా చేయడం. వస్తూ వస్తూ గేట్లో నిలబడి అట్లే కింద పడిపోయినాడంట. ఆయనకి ఏదో మళ్ళీ రోగం అంటే ఈ బీపీలు షుగర్లు ఉండింటాయి కదా. అట్లా అంటే ఎందుకు చెప్తానంటే అంత వయసులో రాలేని పరిస్థితుల్లో కూడా ఆయన మందిరము పని పరిచర్లు అనేవి కూడా ఆ దినాలు బాధ్యత. ఇప్పుడు మీరు ఎవరు రాకపోయినా మేము ముందుగానే మీరంతా పెళ్ళికి వచ్చేవాళ్ళు. పెళ్ళికి ఏమిటికి వస్తారు? ఫోటోలకి భోజనానికి వస్తారు. అది కూడా దేవుని దృష్టిలో అక్రమమే. మీకు ప్రకటన చేసిన తర్వాత మాకు ఆ మైండ్ ఉంది కాబట్టి ఎందుకు కూడికలకి సక్రమం కరెక్ట్ టైంకి వస్తామంటే దేవుని ఇంట్లో నడుచుకోవడం మన ప్రవర్తన సరిగా లేకుండా ఏది చెప్పకూడదు ఒకటి. రెండోది ప్రకటించిన సమయానికి మనం వెళ్ళాలి. ఒకవేళ ఆ బుద్ధి లేని కన్యకలు ఎందుకు లోనికి వెళ్ళారంటే సిద్ధంగా లేరు, నూనె లేదు. మీరేమో చూద్దాంలే ఇంకా పాటలు అయిపోతాయి, ఇంకా ఫస్ట్ వర్తమానము ఎవరో కొత్త వాళ్ళు వచ్చే బదులు లేకపోతే వీళ్ళు వస్తే మనకు ఇంకా కొంతమంది గ్రాఫ్ గీసుకుంటారు. ఒక ఆయన చెప్పినాడు అప్పుడే, ఆదివారం ఎవరు చెప్పినారు, మంగళవారం ఎవరు చెప్పినారు, శుక్రవారం ఎవరు, శనివారం ఎవరు చెప్తారని గ్రాఫ్ వేసుకొని నెక్స్ట్ మిగిలింది ఎవరు మటక నంబర్ తీస్తారనమాట. నేను స్టేషన్లో కానీ సెల్లులో తీస్తున్నాడు, దాని చార్ట్ చూస్తున్నాడు అనమాట. అనుకుంటే నేను ఎంత ప్రేమ అంటే అట్లా క్యాలిక్యులేషన్ వేసేవాళ్ళు కూడా ఉన్నారు, తక్కువ వాళ్ళు లేరు. ఏం ప్రయోజనం అవన్నీ? మీరు దేవుని రాజ్యానికి పోయే కాదు, అవి ఈడే ఉండేకి. అట్లా అవన్నీ మానుకొని తీర్మానం చేసుకొని దైవికంగా ఉండండి. సరే, ప్రార్థన అంశాల కొరకై దేవుని వాక్యంలో మనకిచ్చిన వాగ్దానము ఏముంది? సంఘానికి ఇచ్చిన వాగ్దానము అక్కడ చూసి కాదు, మీ మనసులో ఉండి చెప్పాలా. పరీక్షల్లో కూడా అట్లే చెప్తారా? బుక్ చూసి ఆన్సర్ రాస్తారా? 9:29 కదా. నేను మర్చిపోయినాను, మీరు చెప్తే గుర్తుకొస్తుంది అందుకే. సరే, 27 నుంచి చదువుదాము. చివరిగా టైం లేదు కాబట్టి 29 కూడా చదుదాంలే. అందరు కలిసి వారు నమ్ముతున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువు. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని. నమ్మకం అనేది ఫెయిత్.
ఫెయిత్ అంటే బైబిల్ భాషలో ఏమంటారు? బైబిల్ భాషలో విశ్వాసము, నమ్మకము, విశ్వాసము అన్నా కూడా ఒకటే. ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరితారన్నా? చదువుతారా ఈ మాట? చూడలేదు ఏముందో ఇంతవరకు. నేను సెల్లో చూద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ వీళ్ళంతా సెల్లు చూస్తున్నాడు అనుకుంటారని చూడలేదు ఇంగ్లీష్లో. మాకైతే సెల్ చెప్తాదు 9:29 చూడు. ఫెయిత్ అనిందా? నమ్మకం అనేతో ఉంది కదా, కరెక్ట్గా చెప్పినాను కదా, ఎందుకంటే నాకు ఇంగ్లీష్ అంత తెలుగు మీడియం చదువుకుంది, గుర్తు కూడా చెప్పిన. కాబట్టి నమ్మకం, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. దేవుని వాక్యంలో నమ్మకం అనేది ఎంతో ప్రాముఖ్యం. మనం ఎప్పుడైతే మనకు వచ్చే పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి నమ్మకంతో ప్రార్థన చేస్తామో అప్పుడు ఆ నమ్మకమును బట్టి దేవుడు మనకు కార్యం జరిగిస్తాడు. దాని కొరకే 2 దినవృత్తాంతములు 14:11. కాబట్టి ఇక్కడ మాటలో తెలుసు, ఆసా మీదకి సైన్యం దండెత్తి వచ్చినప్పుడు విస్తారమైన సైన్యం, అంత సైన్యం దండెత్తి దాని మీదకి వచ్చినప్పుడు వాళ్ళని ఎదిరించడానికి వీళ్ళతో ఎంత సైన్యం ఉంది? 9వ వచనంలో కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని వచ్చారు. 1000 అంటే పెన్ను క్యాలిక్యులేటర్ తీసుకో. 1000 అంటే మ్యాథ్స్ వాళ్ళు లేరు ఎవరు? డిఎస్సి రాసే వాళ్ళు పర్వాలేదు, పాస్ అయినారు. 1000 అంటే 10 లక్షలు. 10 లక్షల సైన్యం వస్తే వీళ్ళతో ఎంత సైన్యం ఉంది? 8వ వచనంలో 2,80,000 మంది కదా. చివరిలో ఉంది చూడు, కేడెములు ధరించి విల్లు వేయి 2,80,000 మంది ఉన్నదా? సరే, అంతే, మనకు టైం అయితే తర్వాత క్యాలిక్యులేషన్ చేద్దాము, మీరు చేసుకోండి. ఇంత సైన్యం తన మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఎవరు నమ్ముకున్నాడు ఆయన? నిన్నే. ఎక్కడుంది ఆ మాట? 11వ వచనంలో నిన్నే నమ్ముకొని. ఇప్పుడు ఎవరు నమ్ముకున్నాడు ఆశ? తన సైన్యం మీద కానీ, తన బలం మీద కానీ, లేదంటే ఇంకొకరి మీద, ఇంకొక సైన్యానికి పోయే వాళ్ళ మీద ఆధారపడి నమ్మకోలేదు ఆయన. నీవే మాకు దిక్కు. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరిపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరును, అంటే నీకన్నా ఎవరు లేరు. అంటే దేవుని కంటే వాక్యం బహుశా నాకు తెలిసి ధర్మశాస్త్రం ప్రకారము ఉన్న వాక్య వెలుగులో చదవండి. 118:8 వచనం, మనుషులు నమ్ముకొనుట కంటే రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. బహుశా ఆహస దేవుని యందు అచంచలమైన విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయడం బట్టి, నమ్ముకున్న దాన్ని బట్టి ప్రార్థనతో నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీకన్నా సహాయం చేయవారు వేరొకరు లేరు. అంటే అర్థం ఏమంటే ఇంక నీ మీదే ఆధారపడినాం, నీ భారం యెహోవా మీద మోపమని దేవుని వాక్యం ఉంది. కాబట్టి తన భారమును ఎఫ్రాయిం లేచి నిలబడు, నువ్వు లేచి నిలబడు, మీ ఇద్దరు ఎఫ్రాయిము నోవా ఇద్దరు లేచి నిలబడండి. లేచి నిలబడరా. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు చెప్పండి వాళ్ళకి. అట్లే నిలబడు వాక్యం అయిపోయే వరకు. కాబట్టి సహాయం చేయటకు వేరొకరు లేరు, నీకన్నా ఎవరు లేరు, మాకు సహాయం చేయము, నిన్నే. ఇప్పుడు ఎవరు నమ్ముకున్నారు? వాగ్దానం ఏముంది? మన వాగ్దానము నీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా. కాబట్టి దేవుని వాక్యం ప్రకారం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటాం,
ఎందుకు నమ్ముకున్నా అంటే నీ నామును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. నీ నామం యెహోవా, నీ నామము ఎంతో బలమైనది. పాఠం తెలుసు మీకు. కాబట్టి నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసి అన్నాడు. దేవుని ప్రజలు దేవుని నామాన్ని బట్టి వారి మీదకి దావీదుకు మనకు తెలుసు. మొదటి సమూయేలు 17లో యెహోవా నామమును బట్టి గొల్యాతు మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఏమైంది? యుద్ధములో దావీదు గొల్యాతుని జయించినాడు. యెహోవా నామం బలమైన దుర్గం. సామెతల్లో 9వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా మాట ఉంది. చూడండి ఆ మాట కరెక్టేనా? 18 చదువుమా. కాబట్టి యెహోవా నామం బలమైన దుర్గం. కాబట్టి మన పరిస్థితుల్లో కూడా ఎన్ని శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, లేదంటే మన అక్కర్లు కూడా వస్తాయి కొన్నిసార్లు. ఎవరు తీర్చలేరు, ఎవరు ఎంతమందిని అడిగినా ఇవ్వరు. నాకు తెలిసి ఒక ఆయన చాలా ఏదో అక్కర కలిగి తన ఇంటి పత్రాలను పెట్టుకొని అప్పు అడుక్కుంటూ తిరిగినాడు. ఆయన ఎంత అంటే అంతగా ఎంతోమందికి మేలు చేసిన వ్యక్తి. చివరికి ఈ కారణం ఏంటంటే ఆయన భార్య కిడ్నీలు బాగాలేవు మరి ఎవరు కూడా పట్టించుకోతే అది కుదిరిపెట్టి ఎవరన్నా అడిగితే బహుశా అతను మంచితనాన్ని బట్టి బహుశా ఇతనికి ఇస్తే రేపు అతను మనం మళ్ళీ అడిగేకి ఇబ్బంది అవుతుందని ఇవ్వలేదు తెలియదు. మంచి వ్యక్తి కానీ ఇంటి పత్రాలు పెట్టుకొని డబ్బులన్నా ఇవ్వలేదు. కానీ ఆ టెన్షన్కు ఆ ఆలోచనలకు చివరికి ఏమైందంటే బీపీ పెరిగి స్ట్రోక్ కొట్టి చనిపోయినాడు. కానీ ఆ రోజు అందరూ వచ్చి చూసిన దండలేస్తారు, మంచి వ్యక్తి అయ్యా, చాలా మంచి వ్యక్తి అంటున్నారని అనుకున్నా. అందరూ ఉన్నోళ్ళు వచ్చినారు, అని తెలిసిన వాళ్ళు, ఆయనతో పాటు బాగా పడిన వాళ్ళు వచ్చినారు, మేలు పొందిన వాళ్ళు వచ్చినారు. కానీ ఎవరు డబ్బులు సాయం చేయలేకపోయారు. మనసార్లు కూడా అందుకే కొన్నిసార్లు మనుషులుగా ఎట్లుంటాం, మనుషులు సహాయం వ్యర్థం. మనకుండే ఆలోచన ఏమంటే మొట్టమొదటిగా ఎవరి మీద ఆధారపడతామంటే వాళ్ళని వీళ్ళని అది అడిగి ఇది చేసి అది చేసి యాద కాకున్నప్పుడు దేవుడే సాయం చేయాలని అంటాం. అదేదో మొదట మనం అడగము. నేనైతే మొదటైతే ఇప్పుడు వరకు నాకు గుర్తు లేదు, మొదటిగా ప్రార్థన చేయకుండా దేవునికి అప్పగించుకోకుండా ఏ విషయంలో ఎవరిని ఏదో అడగలేదు, చెప్పలేదు. కారణం ఏమంటే ఒకటే ఉండే ఒక జీవితం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. అంతేగాని దేవునికి విరోధంగా, మనస్సాక్షికి వ్యతిరేకంగా, వాక్యానికి విరోధంగా నడుచుకోకూడదు అనేది నా కాన్సెప్ట్లో నేను ఉంటాను. అది ఏదైనా సరే దాదాపుగా అట్లా ఆసా కూడా అదే చేసినాడు. దేవుడు నీపైన ఆధారపడినాము అని ఇప్పుడు 14 వచ్చిన చదువు, 12 చదువుమా. కాబట్టి దేవునిపైన ఆధారపడి ప్రార్థన చేయగానే ఆసా ఆ రీతికి ప్రార్థన చేయగానే ఏమైనాడు దేవుడు? యెహోవా, చదవండి ఆ మాట. ఇప్పుడు ఈ యుద్ధం ఎవరు చేసినారు? వారి పక్షంగా దేవుడు చేసినాడు. యుద్ధం మీరు కాదు, దేవుడే. ఇదే మాట చాలాసార్లు 15వ అధ్యాయంలో ఉంది, 2వ వచనం కదా. ఎన్నో వచనం అది? యుద్ధం మీరు కాదు, 2వ వచనం. ఆసా, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపారైన ఆయన మీ పక్షంగా ఉండును. మీరు ఆయన వద్దకు విచారణ చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షం, మీరు ఆయన విసర్జించిన యెడల ఆయన మిమ్మను విసర్జించు. కాబట్టి దేవుడు వారి పక్షంగా యుద్ధం చేసినప్పుడు వారు పారిపోయినారు, విజయం పొందుతూ వచ్చినారు. అందుకే చదవండి కీర్తనలు 9:10 వచనం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారు నీవు విడిచిపెట్టువాడవు కాదు. చదువు. కాబట్టి దేవునిపైన ఆధారపడి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన వారి పక్షంగా సహాయపడే వ్యక్తిగా ఉంటాడు. సహాయం అయితే సహాయము, నీ పక్షంగా యుద్ధం జరిగించాలంటే నీ పక్షంగా యుద్ధం జరిగిస్తాడు.
సహాయం చేయాలంటే సహాయం చేస్తాడు, రోగంలో ఉన్నా బాగు చేస్తాడు. సో మార్క్స్ వార్త 5:36, మార్క్ 5:36. కాబట్టి ఇక్కడ సమాజ మందిరపు అధికారి కుమార్తె గురించి, అనారోగ్యం గురించి ఉన్నప్పుడు ఆయన అడిగినాడు. అడిగిన తర్వాత ప్రార్థన చేయండి, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము, నీ కుమార్తె ఏమన్నాడు? సమాజ మందిరపు అధికారితో చెప్పాను. కాబట్టి దేవుడు ఇంకొక 9వ అధ్యాయంలో మనకు తెలుసు, అపనమ్మకం ఉండకూడనట్లు నాకు. కాబట్టి నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తమును. కాబట్టి దేవుని నమ్మి దేవుని పైన ఆధార ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం. నీ నమ్మిక చెప్పిన నీకు కలుగునుగాక అన్నాడు. కాబట్టి 91 కీర్తన 14 వచనం, కీర్తనలు 91:14. ఉమ్. 15 కూడా, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండు, అతన్ని విడిపించి అతన్ని. కాబట్టి దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసినప్పుడు, ఆధారపడినప్పుడు ఖచ్చితంగా మన పక్షంగా దేవుడు సహాయపడే వ్యక్తిగా ఉంటున్నాడు. ఆశా జీవితంలో జరిగింది. కాబట్టి మనం కూడా దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన మీలో ఎవరికైనా శ్రమ కలిగినా ఏం చేయమన్నాడు? వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి చెప్పమన్నారా? వాళ్ళతో వీళ్ళతో ఏడుచుకుంటూ చెప్పమన్నాడా? ఏం చేయమని చదవండి, యాకోబు 5:13. చాలమ్మా. మీలో ఎవరికైనా శ్రమ కలిగితే ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయాలి. మనం కూడా మనకున్న పరిస్థితులను బట్టి, అక్కర్లను బట్టి, అవసరాలను బట్టి, సహాయాలను బట్టి అన్నిటి కొరకై దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానం, నీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని దేవుడు ఇచ్చాడు. కాబట్టి నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అని 20వ కీర్తనలో ఉంది. ఆ రీతిగా మనం వాక్య పేరులో మనము ప్రార్థన చేస్తూ వస్తాం. ముగ్గురుగా కూడి ప్రార్థన చేయండి. ముగ్గురుగా మీ అవసరాలు, అక్కర్లు, సమస్యలు. ఎందుకంటే ఒకరిద్దరు చేస్తే టైం అయిపోతుంది, అందరూ మీతో వాళ్ళు ఖాళీగా ఉంటారు. అదే గ్రూప్గా చేస్తే మీ అక్కర్లు, మీ అవసరం అందరూ ప్రార్థన చేసిన, విశ్వసించిన వారందరూ ఏకాత్మ కలిగి ప్రార్థన చేయనప్పుడు ఆ భూమి ఏమైందంట? కంపించింది. ఇప్పుడు మీరు మీ విశ్వాసాన్ని బట్టి కంపించిందంటే భూమి కాదు, మనం ఏ అంశాల కొరకై ప్రార్థన చేసినామో అవి తీర్చబడాలా. ఆ రీతిగా దేవుడు సాయపడినట్లుగా నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండునా. ముగ్గురు